అత్తయ్య, మొత్తానికి రామలక్ష్మి సౌర్యలకి పెళ్లి కుదిరిపోయిన సందర్భంలో ఇవాళ త్వరగా ఆకలిస్తుంది అత్తయ్య. త్వరగా వడ్డించండి అత్తయ్య, ఓ పట్టు పడతాను. నా మనసేం బాలేదు సీనయ్య. ఆద్య వడ్డిస్తుంది, వెళ్ళు. ఆద్య. పెద్దమ్మ, ఏంటి పెద్దమ్మ? సీనయ్యకి ఆకలిగా ఉందట, వెళ్ళి వడ్డించు. అలాగే పెద్దమ్మ. అబే వద్దులే అత్తయ్య, నేను తర్వాత భోంచేస్తానులే. అదేంటి, ఇందాకే ఆకలిస్తుందన్నా? అత్తయ్య, నీ మనసు బాలేదన్నావు కదా. దానికి నువ్వు భోజనం వాయిదా వేయడం దేనికి? నీ భార్య ఉందిగా, తను వడ్డిస్తుందిగా, వెళ్ళు. ఆద్య, సీనుని పిలువమ్మా. రండి. రండి అని ఆద్య క్యాజువల్గా పిలుస్తున్నా నాకు చాలా క్లియర్గా వినపడుతుంది. ఆద్య, నాకు ఆకలిగా లేదులే ఆద్య, నేను తర్వాత తింటానులే. ఏంటి సీనయ్య నువ్వు? ఇందాక ఆకలన్నావు, ఇప్పుడెందుకు ఆకలి లేదంటున్నావు? అత్తయ్య, భార్య వడ్డిస్తానంటే ఇబ్బంది పడతావేంటి? నేను బయటికి వెళ్తాను. అయ్యో వద్దత్తయ్య, బయటకు వద్దత్తయ్య, ఇక్కడే ఉంటానంటే నేను తింటా. ఓకే సరే, నేనిక్కడే ఉంటాను. వెళ్ళు, వెళ్ళి తిను. ఆద్య, వడ్డించమ్మా. సీనయ్య, వెళ్ళు. అలాగే అత్తయ్య. అదే ఏంటి అద్యా, నెమ్మదిగా పెట్టు. షంటి, అన్నం పెట్టు అద్యా. మెక్కు. నీకు ఎవరి బాధలు పట్టావు, ఎవరి మనసో అర్థం కాదు. ఎప్పుడు ఆకలి, నిద్ర, ఆద్యం, ఇవి మూడే కదా నీకు తెలిసింది, కావాల్సింది. ఆద్యా, ఈట్, స్లీప్, రిపీట్ లాగా బాగా చెప్పావు. నేను కూడా ఆకలి, నిద్ర, ఆద్యలాగా ఒక బుక్ రాస్తే బాగుంటుంది కదా. ఈ టైటిల్ ఎలా ఉంది? నీ మొహానికి బుక్కు, ముందు నువ్వు మెక్కు. నైస్గా మాట్లాడడం కాదు, ఐస్లో ముంచినా కూల్ అయ్యేలా లేదిది. రైస్ తక్కువ తిని త్వరగా లేచి వెళ్ళడం ఆరోగ్యానికి మంచిదిలా ఉంది. సీనయ్య కంచం ఖాళీ అయింది చూడు ఆద్య. అన్నం పెట్టు. అత్తయ్య, పెడుతున్నాను పెద్దమ్మ. చాలు అత్తయ్యా. కూరేం వేయాలి? కారం లేంది ఏదైనా వడ్డించాద్యా. వేటకారమా? తిన్నగా చెప్పు చాలు. పెరుగు వేయాద్యా. అయ్యో ఆద్య, సాంబారు పొయ్యి మీదే ఉందమ్మా, మర్చిపోయాను. సీనయ్యకి సాంబారంటే చాలా ఇష్టం. తీసుకొచ్చి సీనయ్యకి సాంబారు వడ్డించు. సాంబార్ వద్దులే అత్తయ్య, పెరిగేసుకుంటాను, త్వరగా అయిపోద్ది.
సాంబార్ అయితే ఉఫ్ ఉఫ్ అని ఊదుకుని తినాలి. ఆలస్యం అయిపోతుంది కదా. వద్దత్తయ్య. నీకోసమని చేశాను సీనయ్య, వృధా అయిపోదు. అది వేస్ట్ అయినా పర్లేదు. ఆతి చేతిలో నేను రోస్ట్ అవ్వకుండా ఉంటే చాలు. పర్లేదు అత్తయ్య. ఆ సాంబార్ని చేపల పులుసులా రాత్రంతా అలాగే ఉంచి రేపొద్దునే తింటానులే. సాంబారు పొద్దునే తినవేంటి సీనయ్య, వేడివేడిగా తింటేనే బావుంటుంది. ఆద్య, ఆ సాంబార్ తీసుకురామ్మా. ఓ అలాగే. సాంబార్ కూడా ఆద్యలాగా కుత్త కుత్త ఉడుకుతుందే, పొగలు కక్కుతుంది. ఆద్య, ఆ గరిటిటివు. సాంబార్ నేను పోసుకుంటానులే, నువ్వు వెళ్ళు. వెళ్ళి ఏం చేస్తుంది సీనయ్య? వడ్డిస్తుందిలే తను. ఆద్య, సాంబార్ వడ్డించమ్మా. సరే పెద్దమ్మ. అత్తయ్య, నువ్వు బయటకు వెళ్ళేటప్పుడు ఆపకుండా ఉండుంటే బాగుండేది. ఆద్య, చూసిపోయి ఆద్య, ఒక గరిటె చాలు. అయ్యో, అబ్బా, సీనయ్య, అయ్యో, అజయ్ ఏమైందమ్మా? అత్తయ్య, చేయి జారిపోయింది పెద్దమ్మ. అయ్యో, పిచ్చి కుదిరింది. అత్తయ్య, అయ్యో, తగలబడిపోయిందిరా బాబోయ్. అయ్యో, రే శౌర్య, ఏమైందిరా? జాతకం తీసుకెళ్ళావా? తీసుకెళ్ళాను. పంతులు గారు ముహూర్తం చూసి గురువారమే పెళ్లికి ముహూర్తం పెట్టారు. ఈ గురువారమా? అవును. అంటే 2 రోజులే కదరా? ఇంత శుభవార్తను మోసుకొచ్చి ఇంత డల్గా చెప్తావేంట్రా? ఆనందంగా గెంతేసి చెప్పే అవకాశం ఎక్కడుంది నాన్న? పెళ్లి మాటలు వినేసరికి అస్మిత సూసైడ్ చేసుకుంది. అమ్మ రామాకి వార్నింగ్ ఇచ్చింది. పెళ్లి ఆపుతానని అస్మితకి మాట ఇచ్చింది. ఇప్పుడు గురువారం పెళ్లి ముహూర్తం ఫిక్స్ అయిందని చెప్తే ఇంకేం జరుగుతుందో నాన్న టెన్షన్తో చస్తున్నాను నాన్న. ఇంకా ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది? ఒకటి పెళ్లి మరొకరి చావుకొచ్చిందని నేను చాలా కథలు విన్నాను నాన్న. నా పెళ్ళే నా చావుకొస్తుందని నేను ఊహించలేదు నాన్న. అలా మాట్లాడుకురా. చావు మాటలనుకుంటే అపశకునం కలుగుతుంది. ఈ అపశకునాలు నాకేం కాదు, నన్నేం చేయలేవు నాన్న. ఎందుకంటే వాటికన్నా డేంజర్ అపశకునం ఆ అస్మిత ఉంది కదా. ఏలినాటి శని ఎన్నేళ్లకో పోతుందని గుళ్ళో పంతులు గారు చెప్పారు నాన్న. కానీ ఇది నన్ను ఎప్పుడు వదులుతుందో తెలియట్లేదు నాన్న. అయినా అదెవరో విషయం తాగితే నేనిక్కడ ఉండడం ఏంటి? అయినా దానికి అమ్మ సపోర్ట్ చేయడం ఏంటి? అసలు అస్మిత విషం కక్కేదే గాని విషం తాగే రకం కాదు నాన్న. అది ఏదో డ్రామా ఆడుతుందని నాకు ఇప్పటికీ డౌట్గా ఉంది నాన్న. డ్రామా ఆడుతుంటే డాక్టర్ అయినా నిజం చెప్పుండేవాడు కదరా. సర్లే, ఇప్పుడు అయిపోయిన దాని గురించి ఎందుకు? డిశ్చార్జ్ ఎప్పుడు చేస్తారో కనుక్కుని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోదాం.
నీ పక్కన పడ్డాది చూడవే పిల్ల, నాది నకిలీసు గొలుసు, నాది నకిలీసు గొలుసు. ఏంటండి మంచి హుషారుగా ఉన్నారు? చెప్తా వాసన అదిరిపోతుంది అసలు, తెలుసా? ఏంటి స్పెషల్? మీకు ఇష్టమైన స్పెషలే. చికెన్ చేసావా? అవునండి. వావ్, నువ్వు నా కోసం ఒక స్పెషల్ తీసుకొచ్చినట్లే నేను కూడా నీ కోసం స్పెషల్ తీసుకొచ్చా. ఏంటండి అది? ఆ? తీసుకో. అబ్బబ్బబ్బబ్బా, గోల్డ్ చైనా? ఎస్, చైన్ తెస్తున్నట్టు చెప్పనే లేదు. ఇది నా చేతిలోకి వచ్చేంత వరకు నాకు తెలియదు బంగారం. అంటే ఇది మీరు కొన్నది కదా? కాదు, దీన్నిచ్చే ఒక పేషెంట్ నన్ను కొన్నది. అర్థం కాలేదండి. అస్మిత అనే ఒక పేషెంట్ సూసైడ్ చేసుకుని నోటి నిండా రక్తంతో వచ్చింది. చచ్చిపోయిందా? నేను చచ్చేలాగా షాక్ ఇచ్చింది. ఆ అమ్మాయి గొప్ప నటే, నాకే డౌట్ రాలేదు అదంతా నాటకం అని. అవునా? అవును, అది అంతా నిజమని వాళ్ళని ఎలాగైనా నమ్మించమని నాకు చేతి నిండా క్యాష్ ఇచ్చి దానిపైన ఈ గోల్డ్ ఇచ్చింది. నీకే, వేసుకో. ఎవరయ్యా నువ్వు? డోర్ కొట్టి రావాలని తెలీదా? కొట్టే వచ్చేవాడిని, కానీ మీ ఆయన మాటలు విన్నాక డోర్ కొట్టడం ఎందుకు, డైరెక్ట్గా నిన్నే కొడదామని వచ్చాను. ఏమయ్యా, డాక్టర్ అయ్యుండి నగలకి డబ్బులకి ఆశపడతావా? ఇలాంటి పని చేయడానికి సిగ్గులేదు? ఏం మాట్లాడుతున్నారు? నేను యాక్టింగ్ చేయటం ఏంటి? మరి ఆ గొలుసు ఏంటి? అది నా భార్యది. ఓహో, నీ భార్య పేరు వసుంధర కదా? మరి లాకెట్ మీద వి కాకుండా ఏముందేంటి? చెప్పో. నేను వియనే రాసిచ్చాను. చేసేవాడు ఆ పేపర్ని ఉల్టా పెట్టి చేసి చచ్చినట్టున్నాడు. అది ఏ అయిపోయింది. ఇది పేషెంట్ అస్మితదని నువ్వు నీ భార్యకి చెప్పిందంతా డోర్ బయట నుంచి మేము విన్నాక కూడా నువ్వు మళ్ళీ కవరింగ్ చేస్తావేంట్రా? కవరింగ్ చేస్తావేంట్రా? కొట్టకండి, ప్లీజ్, కొట్టకండి, వద్దండి. అయ్యో, కొట్టకండి, ఆపండి. ఇది ఆ పేషెంట్ అస్మితదే, తీసుకోండి. డబ్బు కక్కుర్తిపడి ఇంకోసారి ఇలాంటి పని చేస్తే చేతలతో కాదు చంపేస్తా. పదన్నా. ఇదిగో ఈ జ్యూస్ తాగమ్మా. ఇందాకే జ్యూస్ తాగాను కదత్తయ్యా. అది ప్రోమోగ్రానెట్ అమ్మా, ఇది ఆరెంజ్ జ్యూసు. కాసేపు ఆగి యాపిల్ జ్యూస్ ఇస్తాను. అన్నీ జ్యూస్లేనా? మరి తాగాలి కదమ్మా, తాగమ్మా. వచ్చారా? ఇందాక చూస్తే బయట లేరు, ఎక్కడికి వెళ్ళారు మీరిద్దరు? నువ్వు నీ కోడలికి జ్యూసులు తాగిస్తే మా కడుపులు నిండుతాయా చెప్పు? అందుకే మేము అలా టీ తాగడానికి వెళ్ళాంలే. అలాగే వెళ్ళి అమ్మాయిని ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారో కనుక్కోండి. అది నాన్న కనుక్కున్నారులేమ్మా. అమ్మా, ఆ జ్యూస్ ఇటీ, అస్మితకి నేను తాగిస్తాను. నువ్వా? సార్, నిజంగానా? మీరు నాకు తాగిస్తారా? అంటున్నాడు కదమ్మా, మళ్ళీ అడుగుతావేంటి? సర్లే, అబ్బాయి తాగిస్తానంటే మనం ఎందుకు ఇక్కడ? మనం వెళ్దాం పద.
ఇదిగో తాగించరా. గుడ్. సార్ నాకు తాగిస్తాను అని మీరు తాగుతున్నారేంటి? ఏదో అంటున్నావు? అదే సార్, నాకు తాగిస్తా అన్నారు కదా. అవును, నేను నీకెందుకు తాగించాలి? అయినా నేను నీకు జ్యూస్ తాగిస్తానంటే ఎలా నమ్మేవు స్మిత? పైగా నీలాంటిది నిజంగా సూసైడ్ చేసుకున్నా నేను జ్యూస్ తాగించను. అలాంటిది నువ్వు సూసైడ్ డ్రామా ఆడితే నేనెందుకు తాగిస్తాను? డ్రామా ఏంటి సార్? నేను నిజంగానే పాయిజన్ తాగాను, బ్లడ్ వామిటింగ్ కూడా చేసుకున్నాను. మీకోసం నేను చావాలని నిజంగానే డిసైడ్ అయిపోయాను సార్. నీకు దొంగ ట్రీట్మెంట్ చేసిన డాక్టర్కి నేను నా స్టైల్లో ట్రీట్మెంట్ ఇచ్చా. వెంటనే నీ నాటకంతో పాటు ఈ నగ కూడా ఇచ్చేశాడు. నిజం కూడా చెప్పేశాడు. ఏంటి బంగారం, మీ బంగారం లాంటి ప్లాన్ వేస్తే నీ బంగారం పట్టుబడిందని ఫీల్ అవుతున్నావు? అయ్యో, నువ్వు అంత ఫీల్ అవ్వకు, కాస్త కూల్ అవ్వు డార్లింగ్. నువ్వు ఫీల్ అవ్వాల్సిన మ్యాటర్ ఇంకా నేను నీకు చెప్పలేదు. ఏంటది? అడుగుతుంటే అలా వెళ్ళిపోతారేంటి సార్? చెప్పండి. చిరంజీవి శౌర్య, చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి రామలక్ష్మిలకి రెండంటే 2 రోజుల్లో, అంటే రేపొచ్చే గురువారమే దివ్యమైన ముహూర్తంలో మాకు పెళ్ళి ఘనంగా జరగబోతుంది. వాళ్ళ ఇంట్లో పెద్దలు ఫిక్స్ చేస్తే మీ పెళ్ళి ఎలా జరుగుతుంది? ఇక్కడ పెద్దలు ఒప్పుకోవాలి కదా. మీ అమ్మ నాకు మాట ఇచ్చారు పెళ్లి చేస్తానని, ఓట్టు కూడా వేశారు. ఇచ్చిందిలే, నాకు కూడా బాగా గుర్తుంది. నువ్వు నిజంగా సూసైడ్ చేసుకున్నావు అనుకోని నమ్మి మా అమ్మ మాట ఇచ్చింది. కానీ నువ్వు డ్రామా ఆడావని ఎప్పుడైతే తెలిసిపోతుందో ఆ ఒట్టు అప్పుడే గట్టు మీదకి వెళ్ళిపోయిందమ్మా. గుర్తుపెట్టుకో, గురువారమే మా పెళ్ళి. నా వైపు నుండి మొదటి ఆహ్వానం నీకే చెప్తున్నాను. బాయ్.